వారి కోసం కమిటీలు నిర్మించి వారి ప్రతిభని గుర్తించి అవకాశాలు కల్పించాలి. అది క్రీడల్లోనూ, లలిత కళల్లోనూ, వృత్తి నైపుణ్యాల్లో. ఇందాక మీరు చూశారు, ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడితే ముగ్గురు ఉత్తరాంధ్ర యువకులే. మీరు మనస్ఫూర్తిగా వారి కోసం అభినందించాలి. మీరు మీరేమో కొదమ సింహాలు అరుస్తారు. ఇక్కడ మబ్బుల్లో పరిగెత్తి పిడిగిల్లాగా మీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. గ్రామ సింహాల చేత పాలించుకుంటున్నారు మీరు. అది మీరేమో కొదమ సింహాలు, గ్రామ సింహాలు పాలిస్తున్నాయి. సిగ్గుండాలి మీ అందరికి. ఎందుకని సింహాలు లాంటి ధైర్యం ఉండి, మీకు సింహం అంత బలం ఉండి ఊర కుక్కలు మాట్లాడుతుంటే కాముకుంటారండి మీరు. యువత ధైర్యంగా నిలబడాలే కానీ, మీరు ధైర్యంగా నిలబడాలే కానీ, మిమ్మల్ని బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బానిస సంఖ్యలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనే ఒక రెండు విస్తారిత బాహువులతో మీకు స్వాగతం చెప్తుంది. ఈ రెండింటిని మీరు ధైర్యం చేస్తే, మీ కోపం క్షణికోద్రికం కాకూడదు. ఈ ఒక్క క్షణం అల్పోత్సాహం, అన్ని అల్పంగా పెట్టుకోకండి, దీర్ఘకాలంగా పెట్టండి. మీ కోపం ఉంటే, సమాజం మీద అన్యాయం ఉంటే దీర్ఘంగా, లోతుగా పెట్టండి. మీ సమస్యల కోసం మీరు పోరాడకపోతే ఎవరు పోరాడతారు? నేను వచ్చాను రోడ్ల మీదకి, పోరాట యాత్ర తిరిగా మీకోసం. ఈరోజు మొన్న ఇందాక మీరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉంటే దాన్ని మియర్ స్లోగన్ చేయకండి. మీరు స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాలు వచ్చి రోడ్ల మీద నిలబడండి. నేను నిలబడ్డాను కదా మీకోసం. ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, అమిత్ షా గారితో నేను మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మీ గొంతుని తీసుకెళ్తాను. ఉన్న వీళ్ళకి 30 ఎంపీలు వైసీపీ వాళ్ళకి ప్రయోజనం ఏంటి? ప్రధానమంత్రి గారు నన్ను ఎందుకు పిలుస్తారు? మీ గుండెల్లో స్థానం ఇచ్చారు కాబట్టి నేను ప్రధానమంత్రి గారు పిలుస్తాను. నేను వాళ్ళకి చెప్తా, రాష్ట్రాన్ని బాగు చేయండి అనే కోరుకున్నాను, అంతమించి ఇంకా కోరుకోవాలి. రాష్ట్రానికి స్టెబిలిటీ ఇవ్వండి. మీరు కనుక నన్ను అధికారంలో ఇంతపాటి పిసరంతా పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నేను మీకోసం చాలా బలంగా సభల్లో పోరాడేవాడిని. ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు నా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాను. నాకు రెండు ఒకటే, అదైతే మీకు ఫలితాలు తేగలను, ఇదైతే పోరాటం చేయగలను. ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి, నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసం అబ్బాయి, నా కోసం లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం. నాకు ఓకే. ఇంకా సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు, మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవడు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి. మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానం ఉన్నా మనకు వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టి తినేశారు. మీరు మీ నాయకులకి భయపడకండి. మన విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ. అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీ సత్కారాలు చేస్తారు. మీకు
మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీకు పుట్టిన స్వాతంత్రం వచ్చిందా? మీకు ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా మీరు? పుట్టిన ఎందుకు వస్తాయి? ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు, అన్నోళ్ళు రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తా. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకే నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది. నేను ఈ